బెంగళూరు బ్రూవరీ అండ్ అంబియన్స్ ఈ మూడు విడదీయలేని ఎలిమెంట్స్. బెంగళూరులో బ్రూవరీస్కి కరువు లేదు, అలాగే రకరకాల అంబియన్స్తో కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒక బ్రూవరీయే మనం మాట్లాడుకోపోయే ఓయా. హాయ్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. ఆల్మోస్ట్ సిటీ సెంటర్లో ఉన్న ఈ ఓయా మీకు అయితే మంచి మెమరీస్ని ఇస్తుంది. ఒక వైఫ్ హస్బెండ్కి కానీ ఆర్ హస్బెండ్ వైఫ్కి కానీ సర్ప్రైజెస్ ఇవ్వాలనుకున్నప్పుడో, లేదంటే ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ పార్టీ చేసుకోవాలంటున్నప్పుడో ఇలాంటి ఒక ప్లేస్ కోసం అయితే మనం సర్చ్ చేస్తూ ఉంటాం. వెజ్ అండ్ నాన్ వెజ్ అలానే మల్టిపుల్ ఆప్షన్స్తో మనకి కాక్టైల్స్ అండ్ మాక్టైల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మా ఛానల్లో న్యూసా అని గుంజూర్ విలేజ్ ఏరియాలో ఉన్న బ్రూవరీ గురించి కూడా వీడియో పెట్టాం. దిస్ ఆల్సో ఫాల్స్ ఇన్ టు ద సిమిలర్ బ్రాకెట్. ఒకదానికొకటి కంపారిజన్ కాదు, కానీ న్యూసా ఈజ్ బిగ్ ఇనఫ్ ఫర్ ఇట్స్ ఏరియా. కానీ ఓయా మాత్రం క్లోజ్ టు 3 floors ఆఫ్ సిట్టింగ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక 500 members దాకా అట్ ఏ టైం డైన్ అండ్ డ్రింక్ కూడా చేసే ఆప్షన్ ఉంది. నా ఒపీనియన్లో అయితే సార్ట్ ఆఫ్ పోస్ట్ లంచ్ అంటే ఒక 2:30-3కి వెళ్తే మంచిగా విత్ న్యాచురల్ లైట్తో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అలానే బాగుంది అని అనిపిస్తే వీ క్యాన్ సిట్ త్రూ టిల్ డిన్నర్ ఆల్సో. మీరు ఇప్పుడు చూస్తున్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే అరౌండ్ ఒక 4 PM తీసుకున్నవి. ఒక చిన్న వాటర్ బాడీ కూడా ఉంది అక్కడ, విచ్ యాడ్స్ లాట్ టు ద బ్యూటీ. అక్కడైతే ఒక డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది. ప్రాబబ్లీ ఈవెన్ 7 అలా వర్షం ఏమి పడకపోతే ఏమన్నా సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ ఏమన్నా ప్లే చేస్తారేమో. ఇదంతా చెప్పినా సరే మన అందరిలో న్యాచురల్ అండ్ కామన్గా ఉండే డౌట్ ఏంటంటే కాస్టింగ్ ఎలా ఉంది. కాస్ట్ వైజ్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్. కానీ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇవేమీ మనం రెగ్యులర్గా వెళ్ళే రెస్టారెంట్స్ కాదు కాబట్టి ఐ థింక్ వన్స్ ఇన్ ఎ వైల్ వీ షూర్లీ షుడ్ బి ఏబుల్ టు ఎఫర్డ్ దెమ్. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మేమైతే చికెన్ లాలీపాప్, తందూరి చికెన్ అలానే మష్రూమ్ కీమా కూడా ట్రై చేసాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మాక్టైల్స్కి వచ్చేసరికి వర్జిన్ మొజిటో అండ్ పైనా కొలాడా కూడా ట్రై చేసాం. మాకైతే చాలా నచ్చాయి. ఇక తినడం ఆలస్యం, మేమైతే ఫొటోస్ దిగుతానే ఉన్నాం. 1 hour లంచ్కి కేటాయిస్తే మిగతా 2-3 hours మేమైతే వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటానే ఉన్నాం. ఇదేంటిది వాష్రూమ్స్ గురించి మాట్లాడుతుంది అనుకోకపోతే నేనైతే ఒకటి చెప్తా. వాష్రూమ్స్ అయితే లిటరల్లీ ప్యాలెస్లో ఎట్లా ఉంటాయో అట్లా ఉన్నాయి. ఒక పెద్ద పెద్ద వాల్ స్టిక్కర్స్ అలాగే పెద్ద మిర్రర్ ఫ్రేమ్ కూడా పెట్టించారు. సో ఈ ఓయా అయితే మనకి హెన్నూర్ మెయిన్ రోడ్లో ఆపోజిట్ మంత్రి వెబ్ సిటీలో ఉంది. ఇక్కడ అన్ని రకాల ఏషియన్, ఇటాలియన్, చైనీస్, కాంటినెంటల్, జాపనీస్ సీ ఫుడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి. అలాగే రకరకాల వెరైటీ బ్రాండ్ ఆఫ్ వైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా లేట్ చేయకుండా ఒకసారి విజిట్ చేసేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్. థ్యాంక్ యూ.